తదుపరి మిథున రాశి. మిథున రాశిలోనే గురుడున్నాడు. ఈ గురుడు వల్ల జన్మల్లో ఉన్నట్టుగా ఇప్పుడు ఈ గురుడు వల్ల కొద్దిగా చికాగ్గా ఉంటుంది మానసికంగా. తర్వాత దేహ బాధలు కలుగుతాయి. అసలు పట్టించుకోకర్లే వాటి గురించి. అయినా సరే ఒకసారి గురువారం నాడు నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి గురువుకి సంబంధించిన పరిహారం, అక్కడ ఆలయ అర్చకులు ఉంటారు, లేకపోతే వేద బ్రాహ్మణులైనా ఉంటారు. వాళ్ళతో కనుక పూజ చేయించుకొని పాలాభిషేకం కనుక శివుడికి చేయించుకున్నట్టుంటే చాలా విశేషంగా ఉంటుంది. తర్వాత ద్వితీయంలో కుజుడు, అంటే కర్కాటకంలో కుజుడున్నాడు. ఈ కర్కాటకంలో కుజుడు వల్ల ఈ వారం కొద్దిగా ధనం సంపాదించడానికి ఆస్కారం ఉంది. ద్వితీయ స్థానం ఎప్పుడు కూడా ధనాన్నే సూచిస్తుంది. కాబట్టి ధన సంపాదన కొద్దిగా ఉంటుంది. ఒకవేళ కుజుడికి ఏమన్నా మీకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోదలుచుకుంటే గనక ఒక మంగళవారం నాడు వల్మీక పూజ, వల్మీకం అంటే పుట్ట అని అర్థం, ఆ పుట్ట దగ్గర పోయి ఒక తెల్లటి గుడ్డతో శుభ్రంగా పుట్ట దగ్గర తుడిచి నీళ్లు చల్లి ముగ్గు పెట్టి, బియ్య పిండితోనే ముగ్గు పెట్టి దీపారాధన చేసి గనక కొబ్బరి బియ్యపిండి కలిపి నైవేద్యం పెట్టినట్టుంటే చాలా విశేషంగా ఉంటుంది. తర్వాత కేతువు 3వ ఇంట్లో ఉన్నాడు సింహరాశిలో. అన్నదమ్ముల మధ్య సఖ్యతగా ఉండాలి, సఖ్యత ఉండాలి బాగా. అరుచుకోటాలు కొట్టుకోటాలు చేయకూడదు. తృతీయ స్థానం భ్రాతృస్థానం, అంటే అన్నదమ్ముల మధ్య వచ్చే వివాదాలనైనా పరిష్కరించడానికైనా రావటానికైనా కారణం భ్రాతృస్థానం. సఖ్యతగా ఉంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. కాబట్టి కేతు 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మనకి జ్ఞానకారకుడు, ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. అటువంటి జ్ఞానంలో పడే అందరినీ కూడా అన్నదమ్ముల్ని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. తర్వాత భాగ్యంలో రాహు ఉన్నాడు, అంటే 9వ స్థానంలో మంచి ఫలితాలను ఇస్తాడు. చక్కగా రాహు భాగ్యంలో భోగలాలసిన జీవితాన్ని గడుపుతారు. భాగ్యంలో రాహు కలిగిస్తాడు కూడా. తర్వాత దశమంలో శని, శుక్రుడు, చంద్రుడు ఉన్నారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు, మంచి ఉద్యోగాలు వస్తాయి చక్కగా. విద్యార్థులకు కూడా చదువు అయిపోయినటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు కూడా అనుకూలమే, ప్రతి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఏకాదశంలో బుధుడున్నాడు, మంచి బుద్ధిని కలగజేస్తాడు. చక్కగా గణిత శాస్త్రానికి అధిపతిన. ఆకుపచ్చ వర్ణం అంటే చాలా ఇష్టం ఈయనకి. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ చేసి వ్యాపారం ప్రారంభిస్తే కనుక ఈ బుధుడికి సంబంధించిన వారు చాలా బాగుంటుంది. ద్వాదశంలో రవి ఉన్నాడు, అంటే ద్వాదశం అంటే ఖర్చు పెట్టి వ్యయస్థానం. ఈ రవి వల్ల కూడా కొంచెం డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి మిథునానికి వృషభం వ్యయస్థానం అవుతుంది. కాబట్టి డబ్బులు ఖర్చు కాకుండా పొదుపుగా వాడుకుంటే అంతకన్నా జీవితంలో సార్థకత అనేది ఉంటుంది. కాబట్టి ఇది మిథున రాశి యొక్క ఫలితం. గురుగారు, ఇప్పుడు మనం మేషం అండ్ వృషభం గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళ ఎటువంటి పరిహారం చేసుకోవాలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మిథున రాశి ఈ వారం ఫలితం ఎలా ఉండబోతుంది, అండ్ వారి జన్మంలో గురుడు ఉన్నదనేసి మనం మాట్లాడుకున్నాం. అది ఎలా ఉండబోతుంది ఈసారి మిథున రాశి వారికి ఈ వార ఫలితం ఏంది,
అండ్ గురువు వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? మిథున రాశి వారికి జన్మంలో గురుడు ఉన్నాడు. జన్మంలో గురుడు ఉండడం వల్ల కొద్దిగా దేహానికి ఇబ్బంది. నెక్స్ట్ ఈ గురుడికి సంబంధించిన పరిహారాలు చేయించుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి ఈ గురుడికి ఓ గురువారం నాడు 16,000 సంఖ్య జపం చేయించుకొని శివుడికి అభిషేకం చేయించుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. ఇది మిథున రాశి యొక్క ఫలితం.